రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టారు గవర్నర్ నరసింహన్. పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి రెండు రాష్ట్రాల మంత్రులతో భేటీ కానున్నారు. రాజ్భవన్ లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వివేక్, మంత్రి జగదీష్ రెడ్డి హాజరవుతారు. ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు మీటింగ్ లో పాల్గొంటారు. హైదరాబాద్ సిటీలోని ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టారు గవర్నర్ నరసింహన్. పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి రెండు రాష్ట్రాల మంత్రులతో భేటీ కానున్నారు. రాజ్భవన్ లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ నుంచి మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వివేక్, మంత్రి జగదీష్ రెడ్డి హాజరవుతారు. ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు మీటింగ్ లో పాల్గొంటారు. హైదరాబాద్ సిటీలోని ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు, వినియోగానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల్లోని విభజన సమస్యలపై గవర్నర్ ఫోకస్ పై పూర్తి వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎల్లుండి జరిగే మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాధిక, నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు అంటే రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన జరిగిన తర్వాత నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ భవనాల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది డిసెంబర్ లో త్రిసభ్య కమిటీ వేసింది. త్రిసభ్య కమిటీలో హరీష్ నేతృత్వంలో డాక్టర్ జి వివేక్, అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో పాటు ఏపీలో కూడా యనమల రామకృష్ణ నేతృత్వంలో కూడా కమిటీ వేశారు. అక్కడ అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు కూడా సభ్యులుగా త్రిసభ్య కమిటీ వేసింది. వీరందరూ కూడా అంటే అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇరువురు రెండు కమిటీలు కూడా ఫిబ్రవరి 1వ తారీఖున రాజ్భవన్ లో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనాల విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయి. వాటి పంపకాలు కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి కాబట్టి ఈ త్రిసభ్య కమిటీ వేసి పరిష్కరించే దిశగా ప్రభుత్వము ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 1వ తారీఖున గవర్నర్ నరసింహన్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీలతో సమావేశం కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనాల పంపకాలు ఇప్పటికే అంటే సెక్రటేరియట్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. గత కొన్ని రోజులు కూడా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అడిగారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏపీ సెక్రటేరియట్ సంబంధించినటువంటి భవనాలను తెలంగాణ రాష్ట్రానికి అప్పగిస్తే ఆయనకు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి వీలవుతుందని చెప్పి ఆయన కోరారు. దీంతో పాటు మిగతా కొన్ని చోట్ల హైదరాబాద్ లో సంబంధించి 10th షెడ్యూల్ కు సంబంధించినటువంటి భవనాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటి పంపకాలకు సంబంధించి త్వరగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. దీనిలో భాగంగానే త్రిసభ్య కమిటీని మన రాష్ట్రం నుంచి నియమించారు. అదేవిధంగా గవర్నర్ సూచన మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించి ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని నియమించారు. కాబట్టి ఈ రెండు కమిటీలు ఆ రోజు గవర్నర్ తో సమావేశమై పూర్తి స్థాయిలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటే సమావేశంలో పంపకాలకు సంబంధించినటువంటి పూర్తి కాకున్నప్పటికీ కూడా సమస్య పూర్తి కాకుండా 1-2 సార్లు సమావేశమై దీని మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పి రెండు ప్రభుత్వాలు భావించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొద్దిసేపు క్రితం గవర్నర్ నరసింహన్ తో సమావేశం అయినప్పుడు ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భవనాలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కు ఆ భవనాలపై ఎంత ఉంది, 10th షెడ్యూల్ లో ఉన్నటువంటి భవనాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాల మీద కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీ కూడా హరీష్ నేతృత్వంలో ఉన్నటువంటి త్రిసభ్య కమిటీ కూడా ఇప్పటికే వివరాలు సేకరించేటువంటి పనిలో పడింది. దీంతో పాటు ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ కూడా చర్చిస్తుంది. మొత్తంగా ఆ రోజు సమావేశమైన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భవనాల పంపకాలపై ఒక క్లారిటీ వస్తే కనుక తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మించేందుకు కూడా వీలుంటుంది. ఏపీ సెక్రటేరియట్ ను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1-2 సార్లు సమావేశమైన తర్వాత దీని మీద ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలు అంటే ముఖ్యంగా గవర్నర్ నరసింహన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఆస్తుల అప్పులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఏమైనా మిగిలిపోయి ఉన్నటువంటి అంశాల మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా అధికారులు త్రిసభ్య కమిటీలు కూడా పూర్తి స్థాయిలో చర్చ అధికారులతో సమావేశమై
ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ తో జరిగేటువంటి సమావేశం నాటికి రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భవనాల మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల పంపకాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాజు థ్యాంక్ యూ శ్రీనివాస్.